మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూపర్ 6 పథకాలు అమలు చేస్తా ఉన్నాం. గతంలో 2000 పెన్షన్ ని 3000 చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయల పెన్షన్ 4000 చేయటం, 3000 పెన్షన్ ని దివాంగులకు వచ్చేసరికి అది 6000 చేయటం, కొంతమంది 15000 చేయటం, అట్లానే 10000 రూపాయల పెన్షన్ చేయటం, 64 లక్షల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మనం ఇచ్చినంత పెన్షన్ ఎక్కడ కూడా ఈ దేశంలో ఎవరు కూడా ఇవ్వట్లేదు. పెన్షన్స్ మీద మనం ఖర్చు పెట్టినంత డబ్బులు ఈ దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 5 సంవత్సరాలు వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు గుంట్లో పడిన రోడ్లన్నింటి కూడా ముందు పోల్చడం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇస్తా ఉన్నాము. 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తున్నాము. తొందరలో అన్ని చేస్తాం. వైఎస్ఆర్ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు అబద్ధపు మాటలతోటి కాలం గడుపుకొని దాదాపు 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇవాళ మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం రెండు కూడా 2 కళ్ళుగా చేసుకుంటా ముందుకెళ్తాం. ప్రభుత్వం మాది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఎప్పుడు లేని విధంగా పండించిన ధాన్యాన్ని 24 గంటలు రైతులకు ఏకమే కాకుండా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ధాన్యం పండింది అనమాట. ప్రైవేట్ వ్యక్తులకి మోసపోకుండా చాలా చోట్ల ధాన్యం ఎక్కువ రేట్లకి చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. గత ప్రభుత్వం 1650 కోట్లు బకాయిలు మిగిలి వదిలిపెట్టినా సరే ఈ ప్రభుత్వం వాటన్నింటిని కూడా చెల్లించింది. చెల్లించడం కాకుండా చాలా పెద్ద ఎత్తున ఓట్లు కూడా కొనుగోలు చేసిన ఓట్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాలో వేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనమాట. ఇళ్ల బకాయిలు కూడా చెల్లిస్తా ఉన్నాం. తప్పకుండా పాత బకాయిలు చెబుతున్నారు. పాత బకాయిలన్నీ కూడా చెల్లించారని, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ధాన్యం పండినంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు.